హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా లాయర్ గారు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రుద్రాని, ధాన్యలక్ష్మి, రాహుల్ వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అపర్ణతో కావ్య ఇలా అంటుంది, అత్తయ్య గారు, ఇంట్లో ఎంత దారుణం జరుగుతుంటే మీరు కూడా ఏమీ మాట్లాడారేంటి? మామయ్య గారితో మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు లాయర్ కూడా వచ్చేశారు. ఈ ఇల్లు ముక్కలవుతుందనే కదా మామయ్య గారు కోమాలోకి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆయన బాధని మనం అర్థం చేసుకోకుండా, ఆయన గురించి ఆలోచించకుండా ఆయనకి వ్యతిరేకంగా ఇల్లు ముక్కలు చేస్తే ఆయన ఎంత బాధపడతారు అత్తయ్య గారు? నాకు చాలా బాధగా ఉంది అని కావ్య అంటే, ఏం చేస్తామమ్మా, ఏం చేస్తాము? మన చేతుల్లో ఏముంది? కావాలనే కొందరు డబ్బుకు ఆశపడి కక్కుర్తిపడి ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, ఇంట్లో మనుషులకి ఎలాంటి ప్రమాదం జరిగినా పర్వాలేదు, మాకు కావాల్సింది కేవలం ఆస్తే అని కొందరు అనుకుంటే మనం ఏం చేయగలుగుతామో అని చెప్పి ఇక అపర్ణ అంటుంది, ఏమో అత్తయ్య గారు, నేనైతే తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. బాధపడ్డం తప్ప మనం ఏమీ చేయలేము అని అపర్ణ అంటుంది. ఇంకా తర్వాత రుద్రాని, ధాన్యలక్ష్మి, లాయర్ గారు వచ్చారు కదా, ఏంటి అన్నయ్య ఇంకా రాలేదు అని సుభాష్ కోసం వెతుకుతూ ఉండగా సుభాష్ కూడా వచ్చేస్తాడు. ఇక తర్వాత లాయర్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది అని సుభాష్ అంటాడు. ఇప్పుడే వచ్చానండి అని అంటాడు. సరే కానీ ఇంట్లో అందరికీ ఎవరి వాటా వాళ్ళకి ఆస్తి పంచాలి, అందుకని మిమ్మల్ని నేను రమ్మని పిలిపించాను అని అంటే ఇక లాయర్ ఎలా అంటాడు, అయ్యో సుభాష్ గారు, ఆస్తి పంచాలని మీరు నన్ను పిలిపించారు, కానీ అసలు మీ నాన్నగారు వీలునామాలో ఏం రాశారో మీరు కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అని అనగానే, ఏంటి నాన్నగారు వీలునామా రాశారా అని సుభాష్ అంటాడు. అవును సుభాష్, వీలునామా రాశారు అని అంటాడు. ఇంకప్పుడు ధాన్యలక్ష్మి రుద్రాని, వీలునామా రాయటం ఏంటి? ఆయన బాగానే ఉన్నారు కదా, మొన్నటి వరకు గుమ్మడికాయలాగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అనుకోకుండా ఆ రోజు రుద్రాని చేసిన రచ్చ వల్ల ఆయన అలా ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు ఈ ఇబ్బంది వస్తుందని ముందే ఎలా ఊహిస్తారు? ముందే ఎలా వీలునామా రాస్తారు అని అంటుంది. ఏమోనమ్మా, ఆయనైతే వీలునామా రాశారు అని అంటాడు. ఒకరోజు నాకు మీ నాన్నగారైన సీతారామయ్య ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక్కసారి నువ్వు కలవాలి అని అన్నారు. నేను కలిశాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, ఇంట్లో పరిస్థితుల్లో ఏమాత్రం బాగోలేవు, ఇల్లు ఎప్పుడు కూడా ముక్కలు కాకుండా ఒకే తాటి మీద ఉండాలి, అలా ఉంటేనే కుటుంబాలు బంధాలు బాగుంటాయి. ఇల్లు కానీ ఆస్తులు కానీ పంచితే అది నన్ను చంపుకొని ముక్కలు ముక్కలుగా పీక్కు తిన్నట్టుగా నేను అనుకుంటాను. అందుకని అలాంటి పరిస్థితి రాకూడదు. ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎవరికి ఏ సమస్య ఏ ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి ఆ సమస్యను సాల్వ్ చేయాలి. ఎవరికి ఎలాంటి ఆర్థికంగా లోటు లేకుండా అందరూ కూడా వాళ్ళు సహాయాలు చేసుకోవాలి. అంతేకాని ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు అని నాతో అన్నారు. అప్పుడు నేను, అలాగే సీతారామయ్య గారు, కానీ అలా ఎవరు చూస్తారు? మీ తర్వాత బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి? మీ అబ్బాయి సుభాష్ గారా ఆ బాధ్యత ఆయనకి ఇస్తున్నట్టు మీరు వీలునామా రాస్తారా అని నేను అడిగాను అని అనగానే సుభాష్ ఇంకా బాధపడతాడు. నేను ఇంటిని ముక్కలు కాకుండా నిలబెట్టలేను, నాకు అంత శక్తి లేదు. ఎందుకంటే వీళ్ళతో మాటలు పడే బదులు ఆస్తి ముక్కలు చేయడమే బెటర్ అని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. కాబట్టి నేను ఆస్తిని నిలబెట్టలేను, ముక్కలు కాకుండా చేయలేను. కానీ నాన్నగారు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారా ఏంటి? కానీ ఆయన ఇచ్చిన ఈ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేనే అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా తర్వాత అందరూ కూడా వీలునామాలో ఏముందో ముందు చదవండి లాయర్ గారు అని ఇందిరాదేవి అనడంతో, అలాగేనమ్మా అని చెప్పి చదువుతాడు. నా యావత్ ఆస్తిని నా మనవరాలైన కావ్య, ఆ కావ్యకి అప్పగించాలి, ఆస్తి మొత్తం తన పేరు మీదే రాయాలి,
నా తరువాత ఈ ఇంటిని తనే బాధ్యతాయుతంగా నిర్వహించగలదు, తనే ఇంటిని నడపగలదు, ఇల్లు ముక్కలు కాకుండా చూడగలదు, నా కలలకి తను శ్రీకారం చుట్టగలదు. ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆస్తి మొత్తం కావ్య పేరు మీద రాస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కావ్య మాత్రమే తట్టుకొని నిలబడుతుంది అన్న ధైర్యంతో ఈ బాధ్యతను తనకి అప్పగిస్తున్నాను అని చెప్పి యావదాస్తిని కావ్య పేరు మీద రాసేసి ఆ కాగితాలు లాయర్ గారికి ఇస్తాడు. ఇక అప్పుడు జరిగిందంతా వాళ్ళతో చెప్పి, ఈ ఆస్తి మొత్తం ముక్కలు చేయటానికి వీల్లేదు సుభాష్ గారు, ఆ హక్కు మీకు కానీ, ఇంకా అలాగే అపర్ణాదేవికి కానీ, ఇందిరాదేవికి కానీ, అలాగే ఇంట్లో రాజ్కి కానీ, ఈ రుద్రాని వీళ్ళెవ్వరికీ లేదు. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది. ఆవిడ పంచమని అంటేనే నేను పంచగలను, కానీ ఆవిడ చెప్పంది నేను ఏమీ చేయలేను, ఆవిడికి మాత్రమే ఆ అధికారం ఉంది అని చెప్పడంతో రుద్రాని కుళ్ళుకుంటుంది. ధాన్యలక్ష్మి ఏడుస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇందిరాదేవి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. నా బావ మంచి చేశాడు, నా బావ మంచి చేస్తాడని నాకు ఎప్పుడో తెలుసు. ఆయన నిర్ణయం సరైనది. కావ్యయే ఇల్లు జాగ్రత్తగా ముక్కలు కాకుండా చూసుకుంటుందన్న నమ్మకం నాకెలా అయితే ఉందో ఆయనకి కూడా అలాగే ఉంది. మేమిద్దరమే కదా ఈ విషయంలో మాట్లాడుకున్నది. కావ్య పేరు మీద ఆస్తి మొత్తం ఉంచాలని నేను ఆయన అనుకున్నాము. అదే ఆయన వీలునామాలో రాశారు. నాకు చాలా సంతోషం అని చెప్పి, అందరూ విన్నారు కదా, ఇక ఈ ఆస్తి మొత్తం కావ్యది, కావ్య ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పి, అమ్మ కావ్య, ఇంటిని అలాగే ఈ ఆస్తిని ముక్కలు చేయటం నీకు ఇష్టమా? ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావా నువ్వు? నీ ఇష్టమే అని అనగానే, జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి ఎప్పటికీ వీల్లేదు. ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి, ఈ ఆస్తి ఎప్పటికీ ముక్కలు కాదు. నాకు ముక్కలు చేయటం ఇష్టం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉంటే ఇంట్లో ఉండొచ్చు, ఇష్టం లేకపోతే కష్టంగా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, అంతేకాని ఆస్తి మాత్రం నేను పంచను, చిల్లి గవ్వ కూడా ఆస్తిలో భాగం ఇవ్వను అని కరాఖండిగా కావ్య చెప్పేసరికి గుండెల్లో రాయిపడిపోతుంది రుద్రానికి, ధాన్యలక్ష్మికి. ఇక ప్రకాశం, శభాష్ అమ్మ కావ్య, శభాష్, నాన్నగారు చాలా మంచి పని చేశారు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ వీలునామాలో ఏమేమి రాసేశారో మా ఆస్తి మాకు ఇచ్చేయమని రాసేశారేమోనని నా గుండె జారిపోతుంది. కానీ ఇంత మంచి మాట చెప్పాడు. అన్నయ్య, మనం విడిపోమన్నయ్య, మనం కలిసే ఉంటాం అన్నయ్య, ఇక్కడే ఉంటా నేను, అందరం ఇక్కడే హ్యాపీగా ఉంటాము అని చెప్పి చాలా సంతోషపడతాడు. ఇక సుభాష్ కూడా సంతోషపడతాడు. ఇక అందరూ సంతోషపడతారు. ఇంకా రుద్రాని ఇలా అంటుంది, లాయర్ గారు, దొంగ నాటకాలు వేస్తున్నారా ఏంటి మీరు? మీరు కావ్య కావాలనే ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. మా నాన్నగారు పరాయి మనిషి అయినా రాజే తనని వదులుకోవడానికి సిద్ధపడితే అలాంటి దానికి ఆస్తి ఎందుకు రాస్తాడు? కావాలనే మీతో ఇలా ఎవరు అబద్ధాలు చెప్పిస్తున్నారు. మా నాన్న అంత తెలివి తక్కువవాడు కాదు. పరాయి మనిషి పేరు మీద యావదాస్తిని రాసివ్వటానికి ఇంట్లో ఇంతమంది ఉన్నారు. అవసరమైతే భార్యకో, కొడుకుకో, కోడలికో, లేదంటే మనవరాలికో, కూతుర్నైనా నాకో ఇవ్వాలి, లేదు అంటే ధాన్యలక్ష్మికి, ప్రకాశానికి, ఇంతమందిమి మాలో ఏ ఒక్కరి పేరు మీదైనా రాసి పెట్టాలి. అది కాకుండా అసలు ఏ సంబంధం లేని రాజు తను ఇద్దరు దూరంగా ఉన్నారు. కావ్య రాజుతో లేదు, తను పుట్టింటికి వెళ్ళిపోయింది. రేపో మాపో విడాకులు తీసుకొని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి మనిషికి ఆస్తి రాసిచ్చారా? నమ్మడానికి లేదు అని అనగానే ఇక లాయర్ గారు, అమ్మా, మీరు నమ్మడానికి లేదు అంటే ఇక్కడ అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. మీ నాన్నగారి సంతకం చూడండి అని సుభాష్కి చెప్పడంతో, అయ్యో లాయర్ గారు, చిన్నప్పటి నుంచి మీరే మా ఫ్యామిలీకి లాయర్ గారు, అన్ని విషయాల్లోనూ మీరే చూసుకుంటారు. మిమ్మల్ని నేను నమ్మకుండా ఎలా ఉంటానో, ఇలాంటి వాళ్ళ మాటలు మీరేమీ పట్టించుకోవద్దు అని అంటాడు. ఇంకా లాయర్ గారు చెప్పాల్సిందంతా చెప్పేసి, ఆస్తి కావ్య పేరు మీద ఉంది కాబట్టే తన ఇష్టం, అన్ని అధికారాలు తనవే,
అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ కావ్యతో ఇలా అంటుంది, చూసావా కావ్య, నీ మీద మామయ్య గారికి ఎంత నమ్మకం ఉందో, నువ్వైతేనే ఇంటిని నిలబెట్టగలవని ఈ బాధ్యతను నీకు అప్పగించారు అని అంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను. కలలో కూడా ఆస్తి ముక్కలు కాదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది అత్తయ్య గారు అని కావ్య అంటుంది. ఇంకా తర్వాత ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, చూసావా, నువ్వే కావాలని ఇదంతా చేసావు, నా కొడుకు ఇంట్లో లేకుండా చేసావు, ఇప్పుడేమో ఆస్తి మొత్తం కొట్టేశావు, ఏం సుఖపడతావు, ఏం సంతోషపడతావు, సర్వనాశనం అయిపోతావు నువ్వు, మామయ్య గారితో ఆస్తి రాయించుకుంటావా అని అనగానే ఇక కావ్య ఏదో మాట్లాడబోతూ ఉండగా స్వప్న కోపంతో నువ్వు ఆగువే అని కావ్యని వెనక్కి తోసి, ఏంటి ఇందాక నుంచి ఏదో అంటున్నారు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే బాగోదు, పోనీలే చిన్నత్తయ్య గారని చాలా విలువ ఇచ్చి మర్యాదతో మాట్లాడుతున్నాను, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆస్తిని మీ పేరు మీద రాయాల్సిందా, ఇంటిని మీరు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ, అందుకని తాతయ్య గారు అలా చేయలేదని కోపమా, నా చెల్లెలు ఏదేదో చేసి తను రాయించుకుందని అంటావా, అసలు నీ వల్లే తాతయ్య గారికి అంత ప్రమాదం జరిగింది, అలాంటి పరిస్థితుల్లో నీ పేరు మీద ఎందుకు రాస్తారు, అయినా కళ్యాణ్కి ఆస్తి మీద వ్యామోహము లేదు, మమకారము లేదు, మీకెందుకు, మీరేం చేసుకుంటారు, పల్లెల్లో పెట్టుకొని తింటారా, బుద్ధి లేకుండా మాట్లాడద్దు అని చెప్పి ఇక స్వప్న అంటుంది. ఇక రుద్రని, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, పోనీలే కదా అని ఇంతకాలం నువ్వు ఏమన్నా నోరెత్తలేదు, ఈ ఆస్తుల విషయాల్లో నోరెత్తావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, అసలు ఈ విషయాల్లో నీకు సంబంధమే లేదు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అని అనగానే అపర్ణ, ఏంటి నీ కుటుంబమా, నీ కుటుంబానికి సంబంధించిన విషయమా ఇది, ఎక్కడమ్మా నీ కుటుంబం, ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఏ గుడి మెట్ల మీద ఉంది, ఎక్కడ నీ ఫ్యామిలీ, ఏది తీసుకొచ్చి చూపించు, వాళ్ళు ఎంతో గౌరవంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ నీకు అలాంటి గౌరవం కూడా లేదు, మా ఇంట్లో తేరగా పడి తింటున్నావు, అలాంటిది మా కుటుంబంలో నువ్వు జోక్యం చేసుకోవద్దంటావా, ఇది నీ కుటుంబమా, చెప్పు, ఇది నీ కుటుంబమా, నిన్ను మా మనిషి అని చేరదీసినా నువ్వు పాముకు పాలు పోస్తే విషం కక్కినట్టు నువ్వు అలాగే ప్రవర్తించావు, కాబట్టే నిన్ను ఎవరు ఇక్కడ మా మనిషి అని అనుకోవడం లేదు, ఎలాంటి రక్త సంబంధం ఈ కుటుంబంతో నీకు లేదు, కాబట్టే అసలు ఇలాంటి విషయాల్లో నువ్వు మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే నువ్వు గేటు బయట ఉంటావు అని అపర్ణ అంటుంది. అనండి వదిన, అనండి, నాకంటే తేరగా ఎవరు దొరుకుతారు, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎన్నిసార్లు మీరు దెప్పి పొడవలేదు, అలా అని చెప్పి ఇక నేను సహించను, ఊరుకోను, ధాన్యలక్ష్మి చేత కాదేమో, మీ దగ్గర నుంచి ఆస్తి తను తీసుకోవడానికి తనకి చేత కాకపోవచ్చు, దమ్ము ధైర్యం లేకపోవచ్చు, కానీ ఆస్తిని నేను ఎలాగైనా తీసుకుంటాను, నా వాటా కోసం నేను కోర్టుకైనా వెళ్తాను, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాను, కానీ నేను మాత్రం వదలను, నాకు రావాల్సిన ఆస్తిని నేను తీసుకొనే తీరుతాను అని అనగానే అప్పుడు కావ్య ఇలా అంటుంది, చూడండి, మీ చేతనైంది మీరు చేసుకోండి, మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు, కోర్టు ఖర్చులకి ఏమైనా డబ్బు కావాలా చెప్పండి, ఇస్తాము, అంతేకాని నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోవడానికి నువ్వు వదిలేసిన నీ మొగుణ్ణి కాదు, ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఆస్తి గురించి ఇంట్లో ఇంకోసారి రచ్చ జరిగినా, ఆస్తిలో వాటా అడిగినా నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తాను, మీరు పెట్టడం కాదు కేసులు, నేను పెట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను, మీరు చచ్చినా గీ పెట్టినా ఆస్తి మాత్రం పంచే ప్రసక్తే లేదు, ఇంట్లో ఉంటారా ఉండండి, కనీసం తిండైనా దక్కుతుంది, కాదంటే మీకు నచ్చిన చోటుకి మీరు వెళ్ళిపోండి, అంతేకాని మీ పప్పులో నా దగ్గర ఉడకం అని కావ్య చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుంది, ఫస్ట్ టైం తను ఇంత ఇదిగా మాట్లాడడం, ఇంతకాలంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు,
తనేనా అని అందరూ షాక్ అయిపోయి చూస్తారు. ఇక తర్వాత ఇందిరాదేవి ఇలా అంటుంది, కావ్య, ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. మెత్తగా ఉంటే ఇంకా ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారు. నువ్వు ఇలాగే ఉండు. కావ్య ఏమనుకుంటున్నారు? మంచికి ప్రాణమైనా ఇస్తుంది. ఇంటి జోలికి ఆస్తుల జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. చివరికి నేను వద్దని చెప్పినా నా మాట కూడా తను వినదు. తన బాధ్యత కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెడుతుంది. తాతయ్యకి ఇచ్చిన మాట కోసం చెప్పాను కదా, ప్రాణమైనా పణంగా పెడుతుంది. కానీ మీ ఆటలు మాత్రం సాగనివ్వదు. కుక్కిన పేనులాగా పడుంటే పడుండి, లేకపోతే మానేయండి అని ఇందిరాదేవి కూడా ఖరాఖండిగా చెప్తుంది. ఇక నిన్ను ఇలా కాదు చి అని చెప్పేసి ఇక రుద్రాని ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మామయ్య గారు, అత్తయ్య గారు, అమ్మమ్మ గారు అందరూ వినండి. నేను ఇందాక చాలా కోపంగా పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే అలా చెబితేనైనా వాళ్ళు వింటారేమో, దారిలోకి వస్తారు, ఇంట్లో గొడవలు కాకుండా చూస్తారు, ఆస్తి గురించి పదే పదే అడగకుండా ఉంటారని కాస్త కఠినంగా మాట్లాడాను. మీకు బాధ కలిగించి ఉంటుంది కదా అని అంటే, చచా మాకెందుకమ్మా బాధ, ఇలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి, అలా లేకపోతేనే కష్టం. నువ్వు ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు బాగా తెలుసు. పూర్తి హక్కులు నా కన్న తండ్రి నీకు ఇచ్చాడు. మేమెందుకు ఏమంటామో మేమేమీ అనం. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యు, నీ ఇష్టం అని చెప్పి సుభాష్ అంటాడు. అపర్ణ కూడా, అవును కావ్య, నీ ఇష్టం. ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఏం చెయ్యాలో అంతా నీ ఇష్టం. అంత పెద్ద బాధ్యతే నీకు అప్పగించారంటే మీ మీద మా అందరికీ చాలా గొప్ప నమ్మకం ఉంది అని అపర్ణ అంటుంది. ఇంకా తర్వాత రాజ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు తనది కదా ఈ ఆస్తి మొత్తం, తన ఆస్తిలో నేను ఉన్నానా? తనిచ్చిన నీడలో ఇప్పుడు నేనున్నానా? ఈ కాటు, ఈ ఇల్లు ఇదంతా తనవేనా? ఇప్పుడు నేను తన దగ్గర యజమానిలాగా ప్రవర్తించడానికే లేదే. తన కింద నేనే ఇప్పుడు నేను పని చేసినట్టు ఉండాలే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు కావ్య నడుచుకుంటూ వస్తుంటే కావ్య లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. ఓ చేతిలో ఆస్తులు, మరో చేతిలో డబ్బులు, మరో చేతిలో ఇక కంపెనీకి సంబంధించిన CEO, ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటాడు కావ్యను చూసి. ఇక కావ్య రాగానే ఒక్కసారిగా లేచి నిలబడి అలాగే చూస్తూ గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటాడు. ఏవండి ఏవండి, ఏంటి అలా బిక్క చచ్చిపోయి చూస్తున్నారు? ఈ పాలు తీసుకోండి అని ఇస్తున్నా. చిచ్చే పాలా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. ఏవండి అంటూ గట్టిగా గిల్లుతుంది కావ్య. అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు. తిన్నగా కావ్యను చూస్తాడు. నార్మల్గా ఉంటుంది కావ్య. ఇందాకటి నుంచి నా ఊహలా అని అనుకొని, ఏంటిది, పాలెందుకు ఇస్తున్నావు అని అంటే, తాగుతారని ఇస్తున్నాను అని అంటుంది. నిన్నెవరు తెమ్మన్నారు అని అంటే, పని మనిషి తెస్తే బాగోదని నేనే తీసుకొస్తున్నాను అని చెప్తుంది. అది సరే కానీ తాతయ్య గారికి ఏం మాయ చేశావో, ఏ మంత్రం వేసావో అని అంటే, ప్రేమ, అభిమానం, సహనం ఇవే నా దగ్గరున్న ఆయుధాలు. ఈ మంత్రాలే తంత్రాలే ఉపయోగించాను, అందుకనే ఆయన నన్ను నమ్మారు అని అంటే ఏంటి ఉద్దేశం? తాతయ్య గారి మీద నాకు ప్రేమ లేదా అని అంటాడు. అయ్యో అలా నేనెందుకు అంటానండి అని అంటుంది. అది సరే కానీ ఆస్తి అయితే ముక్కలు చేయవు కదా, వాళ్ళు అడిగారని నువ్వు లొంగిపోవు కదా, ఈ మాట మీద ఉంటావా అని అంటాడు. అలా ఉంటాననే కదండి తాతయ్య గారు నన్ను నమ్మారు అని అంటే, ఏదేమైనా కళావతి, నాకు నీ మీద కోపం పోదు, అది అలాగే ఉంటుంది. కానీ తాతయ్య గారు ఇప్పుడు నీ పేరు మీద రాయటం ఎందుకో నాకు నచ్చింది. ఈ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముక్కలు చేయవు కదా అని అంటాడు. ఇక కావ్య అంటే ఏమంటున్నారు, ఈ ఇంటిని నేను ముక్కలు చేసేదానిలా కనిపిస్తున్నానా అని అంటే, లేదు అలా ఏం లేదు, ఇప్పుడు పగ్గాలన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా, అలా చేయొద్దు అని బ్రతిమాలుతున్నానంతే అని అంటే, మీరు నన్ను బ్రతిమాలుతున్నారా అని అంటుంది. అవును, నా కుటుంబం కోసం, అందరూ కలిసి ఉండడం కోసం నేను ఎవరినైనా బ్రతిమాలుతాను, అది తప్పు కూడా కాదు
అని అంటాడు రాజ్. ఈ కుటుంబం మీది మాత్రమే కాదు, నాది కూడా అని కావ్య అంటుంది. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్, కావ్య. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.